శ్రీనిధిని తీసుకుంటాకి కారణం ఏంటి ఈ సినిమాలో? అంటే నాకు ఆ సినిమా చూసినప్పుడు కేజీఎఫ్ 1లో ఒక ఓల్డ్ సాంగ్, క్లబ్ సాంగ్లో, ఆ సాంగ్లో ఓల్డ్ రెట్రో స్టైల్లో ఉంది అమ్మాయి. యాక్చువల్గా 2కి వచ్చేసరికి మారిపోయింది మోడర్న్. ఇప్పుడు ఈ సినిమా తీసుకుంటా కారణం అంటే ఈ సినిమా కంప్లీట్. ఐ థింక్ చాలా ముందు ఇప్పుడు కేజీఎఫ్ లాంటి సినిమాలో తనకి ఇట్స్ యూనో వన్ బిగ్ వన్ కమర్షియల్ వన్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ అండి అది. ఇట్స్ ఆల్ అబౌట్ ద హీరో అండ్ తను చాలా అందంగా ఆ సినిమాలో ఉంటే సరిపోతుంది కదా. కానీ కొన్నిసార్లు మనిషిని కలిసినప్పుడు మనకి చాలా ఒక రిలేటబుల్ రోల్ కూడా. ఇప్పుడు కేజీఎఫ్ లాంటిది ఒక ఇమాజినరీ వరల్డ్ అది. దాంట్లో ఎవరు రిలేటబుల్గా ఉండక్కర్లేదు. బట్ ఆ మనిషిలో ఆ రిలేటబిలిటీ ఉందా లేదా అని మనిషిని కలిసినప్పుడు తెలుస్తుంది. సో నాకు తన్ని కలిసినప్పుడు నేను తన ఇప్పుడు చేస్తున్న ఇంకో సినిమా పూజకి వెళ్ళాను. అప్పుడు తను కలిసినప్పుడు నాకు ఎందుకు చాలా రిలేటబుల్గా అనిపించింది. అండ్ ఐ విల్ ఆల్వేస్ లుక్ ఫర్ సమ్వన్. మన కథలు జనరల్గా మన ఎంచుకునే కథలు ఎలా ఉంటాయంటే కొంచెం నేను ఇన్వాల్వ్ అవ్వగలిగే, అంటే నేను సినిమా చూస్తూ ఆ పాత్రలతో పాటు బాధపడి, లేదంటే ఆ పాత్రలతో పాటు టెన్షన్ పడగలిగే కథలను ఎంచుకుంటాను నేను. అంటే ఫీల్ అయిపోయి, అంటే ఇది సినిమా అని మర్చిపోయి మనం లోపలికి వెళ్ళగలిగే కథలు. అలాంటి కథల్లో ఆ రిలేటబుల్ యాక్టర్స్ని ఎంచుకోగలుగుండాలి. నాకు ఆ క్వాలిటీ చాలా గట్టిగా అనిపించింది తన దగ్గర. అండ్ అప్పుడేమో అనుకోలేదు. బట్ తర్వాత శైలేష్ ఈ కథ చెప్తున్నప్పుడు తనకి నాకు మా ఇద్దరికి అనిపించింది తనైతే చాలా బాగుంటుంది. చాలా గుడ్ కాంప్లిమెంట్. నాన్నగారి దగ్గర నుంచి ఏంటంటే చాలా గుడ్ కాంప్లిమెంట్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు మీ గురించి నువ్వు మాట్లాడిన దానికన్నా. మామూలుగా కొడుతుంది ఇలా, ఈ ఆనందం వచ్చినా ఏం వచ్చినా సరే అలా పట్ మనం ఒకటి వేస్తుంది. బట్ ఇంటర్వ్యూ కాబట్టి కొంచెం బిహేవియర్